నమస్తే, వెల్కమ్ టు విజిల్. జోగి మేఘన సాక్షిగా కనకదుర్గమ్మ మహత్యం. అమ్మవారి ముందు ప్రమాణాలు చేసిన కుటుంబం. కోడలి ఫిర్యాదులో బయటపడిన సంచలన ఆరోపణల కథ. జోగి కుటుంబ కథ. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపే మంత్రాంగం యంత్రాంగానికి వేదిక జోగి రమేష్ నివాసమని, జగన్ రెడ్డి ఆదేశాల ప్రకారం చంద్రబాబును జైలుకు పంపే ప్రక్రియ ఆఖరి నిర్ణయం జోగి రమేష్ సారథ్యంలో లండన్ ఫోన్ కాల్ ప్రకారం జోగి విజయవంతమయ్యారని చెప్పుకుంటారు. సరే, అసలు విషయంలోకి వెళదాం. దేవుడి ముందు అబద్ధం చెప్పొద్దు మన సంస్కృతి చిన్నప్పటి నుంచే మనకు నేర్పిన మొదటి నీతి. ఎందుకంటే న్యాయస్థానం ముందు అబద్ధం చెప్పినా తప్పించుకోవచ్చేమో గాని ప్రజలను మోసం చేయొచ్చు, రాజకీయ శక్తితో కేసులను ఎదుర్కోవచ్చు, కానీ ధర్మాన్ని దైవాన్ని ఎప్పటికీ మోసం చేయలేరు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక జోగి గురించి మాత్రమే కాదు, ఒక కుటుంబం గురించి మాత్రమే కాదు, ఒక ఆడబిడ్డ నమ్మకాన్ని ఎలా మోసం చేశారనే ఆరోపణల గురించి, ఒక వివాహాన్ని ఎలా నరకంగా మార్చారనే ఆరోపణల గురించి, ఒక సంవత్సరం పాటు ఒక అమ్మాయి ఎలా మరణ భయంతో బతికిందనే కథ గురించి. ఇది సోషల్ మీడియా కథ కాదు, ఇది రాజకీయ ప్రచారం కాదు, ఇది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఆరోపణల ఆధారంగా మనం విశ్లేషిస్తున్న అంశం. 2025 ఒక మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం వచ్చింది. మొదట మేఘన కుటుంబం ఈ సంబంధాన్ని తిరస్కరించింది. సమయం తక్కువ, త్వరగా పెళ్లి చేయాలని ఒత్తిడి, అందుకే వద్దనుకున్నారు. కానీ అక్కడి నుంచే బాధితురాలి ఫిర్యాదు ప్రకారం నాటకం మొదలైంది. వరుడు జోగి రాజీవ్ స్వయంగా ఫోన్ చేశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, దయచేసి తిరస్కరించొద్దు అని వేడుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ సభ్యులు వెళ్లి రాజకీయ పలుకుబడి చూపించారు. వేలాది మంది అతిథులొస్తారు, మంత్రులొస్తారు, ఎమ్మెల్యేలొస్తారు అని గొప్పలు చెప్పారు. ఆ కుటుంబం నమ్మింది. పెళ్లి జరిగింది. కానీ శోభనం రాత్రే కథ మారిపోయింది. బాధితురాలి ఆరోపణల ప్రకారం పెళ్లికి ముందు దాచిన నిజాలు పెళ్లి తర్వాత బయటపడ్డాయి. భర్త శారీరక సమస్య ముందే తెలిసిన దాచారని ఆమె చెబుతోంది. ఒక్కసారిగా ప్రేమంతా మాయమైంది, ఆప్యాయత పోయింది, మాట పోయింది. భర్త దూరమయ్యాడు. భర్త రాత్రిళ్ళు ఫోన్లో, బాత్రూంలో గంటల తరబడి గడపడం ప్రశ్నిస్తే దాడులు. ఇంకా 5 కోట్లు కావాలి. ఇప్పటికే బాధితురాలి కుటుంబం 5 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఇతర బహుమతులు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కానీ అక్కడితో ఆగలేదు. ఇంకా 5 కోట్లు, ఫార్చునర్ కారు, వజ్రాల హారాలు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆరోపిస్తోంది. ఒక అమ్మాయి భర్త సమస్యకు చికిత్స చేయిస్తారని ఆశించింది. కానీ ఆమెకు చికిత్స దొరకలేదు. కట్నం డిమాండ్ మాత్రమే ఎదురైంది. హిందువులమని చెప్పి తరువాత పెళ్లికి ముందు తమది హిందూ సాంప్రదాయ కుటుంబం అని చెప్పారని, పెళ్లి తరువాత ఇంట్లో ఉన్న దేవుళ్ల ఫోటోలు తీసేశారని, అగరబత్తి వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్లుంది అని అవమానించారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఎఫ్ఐఆర్ ప్రకారం టెర్రస్ పై నుంచి తోసే ప్రయత్నం, గోవాలో పడవలో నుంచి నెట్టే ప్రయత్నం, హైదరాబాద్లో దాడి, చివరకు దిండుతో ఊపిరాడకుండా చేసి మెడకు చున్ని బిగించి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే పోలీసులు హత్యాయత్నం సెక్షన్ కూడా నమోదు చేశారు. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఈ మౌనం? ఈ ప్రశ్న చాలామంది అడుగుతారు. కానీ బాధితురాలి సమాధానం మనసును కదిలిస్తోంది. మీ అమ్మా నాన్నలను చంపేస్తాం, మాకు రాజకీయ బలం ఉంది, ఎవరు ఏమీ చేయలేరు అనే బెదిరింపుల వల్ల ఏడాది పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇది బలహీనత కాదు, భయం. కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం. ఒక వివాహాన్ని, ఆమె కుటుంబాన్ని నిలబెట్టాలనే చివరి ఆశ. నాడు కనకదుర్గమ్మ ముందు ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న, ఒకవైపు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కర్పూరం వెలిగించి మీడియా ముందు ప్రమాణాలు,
మరోవైపు అదే కాలంలో కోడలి ఫిర్యాదులు, అగరొత్తి వాసన, శవం దగ్గర వాసన, ఇలాంటి ఆరోపణలు. ఈ రెండిటి మధ్య సత్యమేది? ధర్మం గురించి గొప్పగా మాట్లాడే ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఇంట్లో ధర్మం నిలబెట్టారా అనే ప్రశ్న మాత్రం ప్రజలు అడుగుతున్నారు. ఈ కేసు ఎందుకు ముఖ్యమంటే ఇది ఒక మాజీ మంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణల కేసు. ఇది అధికార ప్రభావం, రాజకీయ పలుకుబడి, కుటుంబ హింస, వరకట్న వేధింపులు, మహిళల భద్రత అన్నిటినీ తాకుతోంది. అందుకే ఈ కేసు పారదర్శకంగా దర్యాప్తు కావాలి, బాధితురాలికి రక్షణ కల్పించాలి, నిందితులపై చట్ట ప్రకారం న్యాయమైన విచారణ జరగాలి. ఇక్కడే అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు, కూటమి ఎమ్మెల్యే ఒకరు జోగి తరపున రంగంలోకి దిగడం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. మీ రాజకీయాల కోసం, మీ కులాల కోసం ప్రత్యర్థి పార్టీ నాయకులకు సాయం చేయడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే. ఇది కేవలం రాజకీయ వ్యభిచారం మాత్రమే కాదు. అటువైపు ఒక బాధిత మహిళకు ద్రోహం చేసే రాజకీయాల కంటే తార్చుడు వృత్తి నయమనే భావన సర్వత్రా వినిపిస్తోంది. గుర్తుపెట్టుకోండి, దేవుడి పేరు చెప్పి ప్రజలను కొంతకాలం నమ్మించొచ్చు, రాజకీయ శక్తితో కొంతకాలం ప్రభావం చూపొచ్చు. కానీ ఒక ఆడబిడ్డ కన్నీళ్లు, ఒక కుటుంబం భయం, ఒక మనిషి మనస్సాక్షి, వాటిని ఎప్పటికీ బంధించలేరు. ఈ కేసులో ఆరోపణలు నిజమైతే అది జోగి కుటుంబం చేసిన తప్పు మాత్రమే కాదు, సమాజం నమ్మకాన్ని మోసం చేసిన నేరం. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. న్యాయం జరగాలని కోరుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ధర్మం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఓడిపోదు. జై హింద్.